డోల్గా టైమ్స్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో హరీష్ రావు గారు విచారణకు హాజరై వచ్చారు. అయితే ఇదే విషయంలో ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారిపై వస్తున్న అభియోగాలను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయనపై సిట్ మరోసారి విచారణకు ఆదేశిస్తూ నోటీసులు ఇవ్వడం పట్ల అందరికీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సిట్కు ఏవో బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే హరీష్ రావు గారిని మరొకసారి విచారణకు పిలిచారని అంతా భావించారు. ఇక తీరా నిన్న ఉదయం 11 గంటలకు ఏసీబీ కార్యాలయానికి హాజరైన హరీష్ రావు గారు దాదాపు 7 గంటల పాటు సిట్కి సహకరించారు. సిట్ విచారణకు ఎదుర్కొన్నారు. అయితే సిట్ విచారణ ముగిసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఆ ప్రెస్ మీట్లో భాగంగా అసలు ఆ సిట్లో జరిగిన ఆ మొత్తం ఉదంతాన్ని అయితే ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులను తానే ప్రశ్నలు అడిగానని, తానే ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను ఏవైతే ఎదుర్కొంటున్న అభియోగాలు ఉన్నాయో తానే రివర్స్ ప్రశ్నించారని, తానేమీ హోమ్ మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ కానప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనను ఎలా విచారిస్తారన్నట్టు వారిని ఎదురు ప్రశ్నలు వేస్తే వారే సమాధానం చెప్పలేకపోయారన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనిపైన చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగా హరీష్ రావు గారి జోక్యం లేకపోతే సిట్ ఎందుకు విచారణకు ఆదేశించింది అన్న అనుమానాలు ఒకవైపు వస్తూ ఉంటే, నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలనే నెపంతో సిట్ చేత విచారణ నోటీసులు పంపించారని మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీనికి గల కారణం అందరికీ తెలిసిందే. నైని బొగ్గు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి పేరును ఆయన మీడియా ముఖంగా బయటపెట్టారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీడియాకు అందించారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు గారిని మెంటల్గా టార్చర్ పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలి అన్న ఒక కక్షపూరిత ధోరణిలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకు నోటీసులు ఇప్పించారు అనేది ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అలాగే హరీష్ రావు, కేటీఆర్ గారు అయితే ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది విశ్లేషకులు అయితే ఈ మొత్తం ఉదంతం పట్ల వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. నిజంగా సిట్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోతే హరీష్ రావు గారిని ఎందుకు విచారణకు పిలిచినట్టు? ఒకవేళ హరీష్ రావు గారిని కేవలం రేవంత్ రెడ్డి గారి విధానంతో, రేవంత్ రెడ్డి గారి కోణంలోనే హరీష్ రావు గారిని సిట్ దగ్గరికి పిలిస్తే కనుక ఇది బ్యాక్ ఫైర్ అవుతుందని రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అంటే ఎలాంటి బలమైన ఆధారాలు లేకుండా ఒక నాయకుడిని, అందులో మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిని విచారణ పేరిట ఇబ్బందులు పెడితే అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనేది ఆ మాత్రం వీరు ఆలోచించలేదా అనే ప్రశ్నలైతే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొత్తం హరీష్ రావు ఎపిసోడ్ రేవంత్ సర్కార్కి, రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా కూడా మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని, అందులో మాజీ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, అలాగే ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో, ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి నాయకుడిని ఇబ్బందులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ ధోరణి ఒకవేళ ప్రజల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి గారి పైన, రేవంత్ సర్కార్ పైన కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందనేది కూడా ఇప్పుడు విశ్లేషకులు చెబుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ మొత్తం ఎపిసోడ్ను, అలాగే రేవంత్ రెడ్డి గారి యొక్క కక్షపూరిత ధోరణిని ఇటు బీఆర్ఎస్ శ్రేణుడు, ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు వారి ప్రెస్ మీట్లలో, అలాగే వారి పొలిటికల్ క్యాంపెయిన్లో కూడా ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి నిరాధారమైన కేసుల్లో బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలనే రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. దానికి నిదర్శనం హరీష్ రావు గారిని విచారణ పేరిట తిప్పి ఇబ్బంది పెట్టడమే అన్నట్లుగా వారు క్యాంపెయినింగ్ చేసుకుంటారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ విధమైన క్యాంపెయినింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అని విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏమీ తెలివి తక్కువగా ఆలోచించరు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఖచ్చితంగా రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో ఉన్న 360 డిగ్రీస్లో ఆయన ఆలోచించగలరు. అందుకే ఇంత అనతి కాలంలోనే ఆయన సీఎం పీఠాన్ని అధిరోహించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏదో బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఇటు హరీష్ రావు గారికి నోటీసులు ఇప్పించారు. అలాగే కేసీఆర్ కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంటుందని మరికొంతమంది కాంగ్రెస్ సానుభూతి పరులు, విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అధికారుల తమ పని తాము చేసుకుంటూ పోతారు. దానికి ఒక ప్రత్యేకమైన సిట్టును ఏర్పాటు చేశారు. ఆ సిట్టులో ఉన్న అధికారులే దానికి సంబంధించిన వ్యవహారాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని సీఎం స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లో ఆయన జోక్యం చేసుకోరు. ఆయన అంటే ఒక విచారణ జరుగుతుంది, చట్టబద్ధంగా జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చూద్దాం
అన్నట్టు ఉంటారు తప్ప ఆయన ప్రతి దాంట్లో జోక్యం చేసుకొని ఆ అధికారులను ఇబ్బంది పెట్టరు అనేది మరికొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయాలే ఆయనే ఇది అంతా చేయిస్తున్నారు అని ప్రచారం అయితే చేసుకుంటా ఉన్నారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలైన ఆధారాలు, అసలైన దోషులను ప్రజల ముందు అలాగే న్యాయస్థానాల ముందు ఉంచనట్టయితే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారుకు బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.